హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చెప్పినట్టు ఈ వీడియోలో ఇంకొక అడ్వాన్స్ స్ట్రాటజీ మీకు చెప్పబోతున్నాను. ప్రొఫెషనల్ ట్రేడర్స్ యూజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ విత్ ఇన్బ్యాలెన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మార్కెట్లో ప్రొఫెషనల్ అండ్ అడ్వాన్స్ పీపుల్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళకి ఈ ఇండికేటర్ గురించి తెలిసే ఉంటుంది, ఈ స్ట్రాటజీ గురించి తెలిసే ఉంటుంది. కానీ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి, ఈ అడ్వాన్స్ స్ట్రాటజీ గురించి తెలియని వాళ్ళకి ఈ స్ట్రాటజీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కూడా గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీద మనం చూడబోతున్నాం. ఇది కూడా మనకి పెయిడ్ వర్షన్ అని చెప్పొచ్చు. ఫ్రీ వర్షన్లో మనకి ఈ స్ట్రాటజీ ఆర్ ఈ ఇండికేటర్స్ లభ్యమవ్వవు. ఇవి కూడా మనకి గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీదే చూడబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ చాలా స్ట్రాటజీస్ చూసాంగా. అడ్వాన్స్ ఇండికేటర్స్తో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అని, మనకి డెల్టా బార్స్ అని, ఇలా చాలా అడ్వాన్స్ ఇండికేటర్స్తో మనం స్ట్రాటజీస్ చూసాం గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీద. ఎవరైనా మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. మా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద. ఈ వీడియోస్ చూడండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫ్రీ వీడియోస్ అన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ విత్ ఇన్బ్యాలెన్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, ఇది కూడా ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియో చూశాక మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఫ్రీ కంటెంట్ మీకు ముందుకి ఫ్రీగా తీసుకొస్తూ ఉంటాం. సో మీరు మా వీడియోస్ మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీ కూడా గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పబోతున్నాను. రీజన్ వచ్చేసరికి మనకి అడ్వాన్స్ టూల్స్ అనేది గో చాటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాన్స్ ఇండికేటర్స్ అయినా, అడ్వాన్స్ చాటింగ్ ప్యాటర్న్స్ అయినా మనకి గో చాటింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది, గో చాటింగ్ యొక్క ఫ్రీ లింక్. మీకు ఒకసారి చూపెడతాను. సో ఇది గో చాటింగ్ ఫ్రీ లింక్ ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మా త్రూ ఓపెన్ చేసుకున్న వారికి కొన్ని ఇండికేటర్స్ ఫ్రీగా లభ్యమవుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. సో గో చాటింగ్ ప్లాట్ఫామ్లో చెప్పబోతున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మీరు ఎక్కడైనా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. స్టాక్స్లో అయినా మీరు ఎక్కడైనా కరెన్సీ ట్రేడింగ్లో అయినా, కమోడిటీ ట్రేడింగ్లో అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సేమ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు వచ్చేసరికి ఆప్షన్ డెస్క్ యూజ్ చేస్తున్నాను. ఆప్షన్ డెస్క్లో నిఫ్టీ మీద మీకు చూపెట్టబోతున్నాను. నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా మనకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ప్రైస్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్, 5 minutes టైం ఫ్రేమ్. సో ఇది నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ అనమాట, 5 minutes టైం ఫ్రేమ్. మీకు ఈ నార్మల్ క్యాండిల్ స్టిక్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. బట్ మనకు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో వచ్చేసరికి ఏం తెలుస్తుంది, మనం ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీలో ఏంటంటే, ఇక్కడ ఇది ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కదా. ఈ క్యాండిల్స్లో మీకు బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, అసలు ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు లైవ్లో చూపెట్టే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటుంది, ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది. సో ఆ క్యాండిల్ స్టిక్లో మీకు లైవ్ డేటాతో మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇది ప్లెయిన్ క్యాండిల్. ఇందులో మనకు అసలు బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడియా ఉండదు. కావాలంటే చూడండి, ఇది లాస్ట్ క్యాండిల్, ఈరోజు క్లోజింగ్ క్యాండిల్ కదా, 15:30. మీకేం తెలుస్తుంది ఈ క్యాండిల్ ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, అది సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. గ్రీన్ క్యాండిల్ అని తెలుస్తుంది. బట్ ఈ క్యాండిల్లో బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో ఎలా తెలుస్తుందో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో రియల్ టైం డేటా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఈ నార్మల్ క్యాండిల్ స్టిక్ నుంచి ఇక్కడ ఇంబ్యాలెన్స్. సో ఇన్బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఎటువంటి డేటా రాలేదు ఫ్రెండ్స్. సో ఇంబ్యాలెన్స్ డేటా రావాలంటే మనకి వాల్యూమ్స్ అనేది ఉండాలి. ఇది స్పాట్లో ఓపెన్ చేసిన చార్ట్, ఇది స్పాట్లో ఓపెన్ చేసిన చార్ట్ అన్నమాట. నిఫ్టీ స్పాట్ అంటే ఇండెక్స్ మీద ఓపెన్ చేసింది. దీన్ని ఏం చేస్తున్నానంటే ఫ్యూచర్స్లో ఓపెన్ చేసుకోండి, ఫ్యూచర్ చార్ట్స్ ఓపెన్ చేయండి. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్లో ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే వాల్యూమ్స్ అనేది కావాలి. దీనికి వాల్యూమ్స్ ఉంటేనే మనకి క్యాండిల్ స్టిక్ అనేది పనిచేస్తుంది. సో మీకు ఇప్పుడు చేంజ్ అయింది చూడండి క్యాండిల్, ఓకేనా. ఇప్పుడు మీకు చేంజ్ అయిందా? ప్రీవియస్ వచ్చేసరికి ఒక క్యాండిలే కనపడ్డది, బట్ ఇప్పుడు మీకు డేటాతో కూడిన
ఇక్కడ డేటా వచ్చేసి చూడండి, ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, మీకు ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ జూమ్ చేసి చూపెడతాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది అన్నమాట. ఈ మిడిల్ ఉంది కదా, ఇది మన క్యాండిల్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఈ రైట్ సైడ్ ఈ గ్రీన్గా కనపడుతుంది కదా, వీళ్ళందరూ బయ్యర్స్ అనమాట, బై ఆర్డర్స్. ఈ లెఫ్ట్ సైడ్ కనపడేదంతా సెల్ ఆర్డర్స్. ఇలా మనకి లైవ్ డేటా చూపెడుతుంది ఫ్రెండ్స్. మనకి బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ డెల్టా అని వాల్యూ ఉంది కదా, ఈ డెల్టా వాల్యూ అనేది ఏం చెప్తుందంటే బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూనే డెల్టా అంటారనమాట. బై ఆర్డర్స్ ప్లస్ సెల్ ఆర్డర్స్ ఈక్వల్ టు వచ్చే వాల్యూనే డెల్టా అంటారు. ఇక్కడ -914 డెల్టా, ఇక్కడ చూడండి -914 ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో -914 డెల్టా అంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. -914 ఆర్డర్స్ బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు ఇలా మనకి లైవ్ డెల్టా చూపెడుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఈ డెల్టా అనేది ఈ స్పెసిఫిక్ 5 మినిట్స్ క్యాండిల్లో మైనస్ బయ్యర్స్ కంటే 914 ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి, ఇది వచ్చేసరికి కమ్ డెల్టా అంటారు. కమ్ డెల్టా అంటే మార్కెట్ ఓపెన్ అయిన కానించి -14K డెల్టా అంటే సెల్ ఆర్డర్సే ఎక్కువ ఉన్నాయి బై ఆర్డర్స్ కంటే. మార్కెట్ స్టార్టింగ్ అయిన కానించి కమ్ డెల్టా. ఈ డెల్టా ఇక్కడ కింద చూపెట్టేదేమో స్పెసిఫిక్ ఆ టైం ఫ్రేమ్, ఈ క్యాండిల్లోనే ఈ వాల్యూ. ఇది వచ్చేసరికి టోటల్ మార్కెట్ ఓపెన్ అయిన కానించి కమ్ డెల్టా, మార్కెట్ ఓపెన్ అయిన కానించి మైనస్లో ఉందా ప్లస్లో ఉందా టోటల్ డెల్టా చూపెడుతుంది అనమాట. -14K అంటే మైనస్ మార్కెట్ ఓపెన్ అయిన కానించి -14K ఆర్డర్స్ బయర్స్ కంటే సెల్ ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఇదేంటంటే ఈ కమ్ డెల్టా చూడండి, 5 మినిట్స్ క్యాండిల్ పెరుగుతున్న కొద్దీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి 17K ఉంది కదా కమ్ డెల్టా, వీటికి వచ్చేసరికి డెల్టా వాల్యూ ఇక్కడ సెల్లర్స్ కంటే బయర్స్ ఇంక్రీజ్ అయ్యారు, బై ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యారు. డెల్టా వాల్యూ ఈక్వల్ గ్రీన్గా కనపడుతుంది 862, మనకి ఇక్కడ మైనస్ అయింది చూడండి 16K. 17K నుంచి కమ్ డెల్టా ఇక్కడ 16K వచ్చింది. సో ఇలా మనకి టోటల్ డెల్టా క్యాలిక్యులేట్ అవ్వకుండా వస్తుంది అనమాట కమ్ డెల్టా అంటేనేమో టోటల్ మార్కెట్ ఓపెన్ అయిన కానించి వస్తున్న డెల్టా వాల్యూ. ఈ డెల్టా కింద చూపెట్టే డెల్టా ఏంటంటే స్పెసిఫిక్ ఆ క్యాండిల్లో బయ్యర్స్ అండ్ బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఎంత ఉన్నాయో చూపెట్టే క్యాండిల్. సో దీన్ని బట్టి డేటా ఏం చెప్తుందంటే మనకి ఎక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, ఎక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఈ స్పెసిఫిక్ క్యాండిల్లో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ డెల్టా చూడండి, ఈ క్యాండిల్లో చూస్తే సెల్లర్సే ఎక్కువ మంది ఉన్నారు, ఈ క్యాండిల్లో కూడా చూస్తే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనపడుతుంది కదా, ఇక్కడ సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది అయ్యారు. అంటే క్లియర్ గ్రీన్గా కనపడుతుందంటే క్లియర్గా బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. ఈ క్యాండిల్ వచ్చేసరికి 87 సెల్లర్స్ కంటే బయ్యర్, ఈ క్యాండిల్ వచ్చేసరికి మళ్ళా సెల్లర్స్ ఇంక్రీజ్ అయ్యారు. ఇలా స్పెసిఫిక్ క్యాండిల్లో లైవ్ డేటా మనకి చూపెడుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ చూడండి ఈ డెల్టా, పాజిటివ్ డెల్టా అంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. మీకు చెప్తున్నాను ఆర్డర్స్ బై ఆర్డర్స్ కంటే సెల్ ఆర్డర్స్ కంటే బై ఆర్డర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు. సో ఇలా ఇది మనకి లైవ్ డేటా చూపెడుతుంది. ఇన్బ్యాలెన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఎలా చూస్తారంటే ఇట్లా క్రాస్లో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 161 ఈక్వల్ టు 347, 161 ఉంది కదా, ఈ క్యాండిల్లో చూడండి. ఈ క్యాండిల్ ఎలా చూడాలి బై ఆర్డర్ ఈక్వల్ సెల్ ఆర్డర్స్ అంటే ఇలా క్రాస్లో చూడాలి. ఇక్కడ 12 ఉన్నాయి కదా ఫస్ట్ బ్లాక్లో బయ్యర్స్, ఇక్కడ 35 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. 161 347 12 23 ఇలా చూసుకోవాలి, క్రాస్లో చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఈ క్యాండిల్లో వచ్చేసరికి ఇక్కడ 5 ఆర్డర్సే కనపడుతున్నాయి, ఇక్కడ 5 ఆర్డర్స్ మనకు కనపడుతున్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి 110 ఆర్డర్స్ ఇక్కడ సెల్ ఆర్డర్స్ కనపడుతున్నాయి. అంటే కంపేర్ టు 5 ఆర్డర్స్తో 110 ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఇలా హ్యూజ్ గ్యాప్ ఉంటే మనకు క్లియర్గా ఇన్బ్యాలెన్స్ అనమాట. ఇన్బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ లేదు, హ్యూజ్ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ 5 ఆర్డర్సే కనపడుతున్నాయి, ఇక్కడ 110 ఉంది. హ్యూజ్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు క్లియర్గా కనపడుతుంది సెల్ ఆర్డర్స్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 6 ఆర్డర్స్ ఉన్నాయి, 6 ఇక్కడ, బట్ ఇక్కడ 67, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది కదా, ఇంబ్యాలెన్స్.
సో దీన్నే ఇంబ్యాలెన్స్ అంటారనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది ఆల్రెడీ చాలా వీడియోలు ఉంటాయి దీని మీద. సో దీంట్లో ట్రేడ్స్ ఎలా తీసుకుంటారంటే సెల్ పొజిషన్ వచ్చేసరికి సెల్ ఆర్డర్ వచ్చేసరికి సెల్ డైరెక్షన్ తీసుకోవాలంటే ఇన్బ్యాలెన్స్ కంటే పాజిటివ్ క్యాండిల్ నెగిటివ్ క్యాండిల్ అయితే ఇన్బ్యాలెన్స్ కంటే ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఫామ్ అయిందో నెగిటివ్ సైడ్ ఎక్కువ దానికంటే క్యాండిల్ బిలో క్లోజ్ అయితేనేమో సెల్ పొజిషన్ తీసుకోవడానికి, పాజిటివ్ వస్తేనేమో ఇన్బ్యాలెన్స్ కంటే ఈ క్యాండిల్ ఇన్బ్యాలెన్స్ ఎక్కడ ఫామ్ అయిందో దానికంటే ఆ క్యాండిల్ పైన క్లోజ్ అయితే అప్ సైడ్ క్లోజ్ అయితేనేమో బై పొజిషన్, ఇన్బ్యాలెన్స్ కంటే కింద క్లోజ్ అయితేనేమో సేల్ పొజిషన్ ఇలా తీసుకోవడానికి చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. సేమ్ ఇక్కడ కూడా చూడండి నెగిటివ్ క్యాండిల్ ఈ ఏరియాలో కూడా చూడండి. సో క్లియర్గా ఇక్కడ ఇన్బ్యాలెన్స్ కంటే ఇక్కడ పాజిటివ్ సైడ్ ఏవో క్లోజ్ అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇన్బ్యాలెన్స్ మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో దీనికి తోడు వీవ్యాప్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది ఏంటంటే మనకి వీవ్యాప్ బిలో ఉంటే క్లియర్లీ నెగిటివ్ డైరెక్షన్ అని, వీవ్యాప్ అబౌవ్ ఉంటే క్లియర్లీ పాజిటివ్ డైరెక్షన్ అని ఆల్రెడీ మన స్ట్రాటజీస్ చూశారు కదా డెల్టా వాల్యూతో, ప్రీవియస్ స్ట్రాటజీస్లో చాలా చెప్పాను. సో ఇదన్నమాట ఇన్బ్యాలెన్స్ క్యాండిల్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ క్యాండిల్లో మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటే ఎవ్రీ స్పెసిఫిక్ మీకు ఎనీ 5 మినిట్స్ అయినా తీసుకొని 2 మినిట్స్ అయినా 15 మినిట్స్ ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్లో క్యాండిల్లో మనకి లైవ్ ఆర్డర్స్ చూపెట్టేదాన్ని ఇలా ఎక్కడ ఎన్ని ఆర్డర్స్ జరుగుతున్నాయి ఏందనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంబ్యాలెన్స్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఇలా క్రాస్ సెక్షన్లో మనం చూస్తాం ఇక్కడ 24 ఆర్డర్సే ఉన్నాయి. బట్ ఇక్కడ మీకు ఇంకా జూమ్ చేసి చూపెడతాను, కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. జూమ్ చేశాను, ఇక్కడ చూడండి ఇలా చూస్తాం అన్నట్టు క్రాస్ సెక్షన్. ఇక్కడ మనకి గ్రీన్ సైడ్ వచ్చేసరికి బయస్ 24 ఆర్డర్స్ ఉంటే ఇక్కడ సెల్లర్ సైడ్ వచ్చేసరికి 857 హ్యూజ్ గ్యాప్ ఉంది. హ్యూజ్ గ్యాప్ ఉండే ఇంబ్యాలెన్స్ అంటే ఇన్బ్యాలెన్స్లో మనకు ఆర్డర్స్ ఉన్నాయి క్లియర్గా, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఆర్డర్స్ కనపడుతున్నాయి కంపేర్ టు బయస్ కంటే సెల్లర్స్. సేమ్ అదే ఇక్కడ జరిగింది చూడండి, ఇక్కడనేమో 788 బై ఆర్డర్స్ ఉంటే ఇన్బ్యాలెన్స్, ఇక్కడ ఓన్లీ 3 ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్, ఇది కూడా ఇన్బ్యాలెన్స్. సో ఇలా ఎల్లో మార్క్ కనపడేవన్నీ ఇన్బ్యాలెన్స్ అంటారనమాట, మనకు క్రాస్ చెకింగ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ మీద అసలు చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారుగా ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ అంటే ఎలా చేస్తారు, ఎలా తీసుకుంటారంటే సేమ్ జనరల్గా ఇన్బ్యాలెన్స్ కంటే ఏవో గ్రీన్ క్యాండిల్ ఒకవేళ ఉంటే గ్రీన్ సైడ్ క్యాండిల్ ఏవో క్లోజ్ అయితేనేమో బై పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇన్బ్యాలెన్స్ కంటే రెడ్ క్యాండిల్ ఉంటుంది కదా, రెడ్ క్యాండిల్ మన ఇన్బ్యాలెన్స్ కంటే బిలో క్లోజ్ అయితే ఇక్కడ చూడండి బిలో క్లోజ్ అయితే ఏవో కంటే బిలో క్లోజ్ అయితే సెల్ పొజిషన్ ఇలా తీసుకుని ఉంటారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకో విధంగా కూడా ఎట్లా చూస్తారంటే ఫ్రెండ్స్ డెల్టా వాల్యూ కూడా ఉంది కదా, డెల్టా వాల్యూ 1K మనకి నెగిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఆ 1K ఎబోవ్ -1K ఎబోవ్ ఉంటే ఒక క్యాండిల్లో +1K ఆర్ -1K ఎబోవ్ ఉంటే క్లియర్లీ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్, 1K ఉంటే నేను నెగిటివ్ డైరెక్షన్ అని, +1K ఉంటే పాజిటివ్ డైరెక్షన్గా ఇలా కూడా తీసుకుంటారనమాట. అలా కూడా మల్టిపుల్ వేస్లో ఇది చెక్ చేసుకుంటుంటారు, మల్టిపుల్ వేస్లో దీంట్లో ఆర్డర్స్ బై అండ్ సేల్ చేస్తుంటారు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా కమ్ డెల్టా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆల్సో మనకి ఇన్బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకుంటారో, ఆర్డర్స్ ఎలా జరుగుతున్నాయి చూడండి, ఇవి బై ఆర్డర్స్, రెడ్ అంటేనే సెల్ ఆర్డర్స్, ఇదన్నమాట. అర్థమైంది అనుకుంటా. ఇంకా దీని మీద స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్, మల్టిపుల్ స్ట్రాటజీస్, అది కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతుంటాయి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకోసం ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి. మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇలా ట్రేట్రాన్ ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని మీ అందరికి తెలుసుగా, ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ పర్పస్ ట్రేట్రాన్లో క్రియేట్ చేయబడ్డ స్ట్రాటజీస్, టోటల్ 8 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. 8 స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్లో పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ఉంది, మీరు ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ మీకు నచ్చిన రోజులు మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ ఎక్యురసీ, రోజు ట్రేడ్ చేస్తుంటారుగా పేపర్ ట్రేడ్, వచ్చే రిజల్ట్స్ బట్టి మీకంటూ నమ్మకం వస్తే రియల్ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్, ఎవరైనా ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత రియల్ ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఏదైనా అకౌంట్ మీరు NGLR 5 years ఆర్ ఎలైబు ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా ఇవ్వబడతాయి. అండ్ ఆల్సో ట్రేట్రాన్, ఒకవేళ రియల్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి మనకి ట్రేట్రాన్ మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ కూడా మీరు పే చేద్దంటే ఇక్కడ ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాట్ త్రూ ఇందులో ట్రేడ్ చేస్తే మీకు ఆ 14% ఛార్జెస్ కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక అడ్వాన్స్ ఇండికేటర్ మీద. సో ఇంకా నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఇండికేటర్స్ మీద మనం ఇంకా వీడియో చూడబోతున్నాం. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.